ఓట్ల వేటలో కేంద్రంలోని బీజేపీ దొంగదారిలో పయనిస్తుందని, కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఎస్ఐఆర్ పేరిట 35% మేర ఓట్ల తొలగింపుకు కుట్ర చేస్తుందని రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆరోపించారు. బీహార్, బెంగాల్ ఫార్ములాను తెలంగాణలో కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు ఆదివారం ఎన్టీపీసీ కాష్పల్లిలోని శ్రీమయి కన్వెన్షన్ హాల్లో అవగాహన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పార్టీలను, ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి కుట్రలకు పాల్పడుతుందని మండిపడ్డారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం అప్రజాస్వామిక పాలనను కొనసాగిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చట్టరూపంలో తీసుకువచ్చిన ఎస్ఐఆర్ ఒక పెద్ద భూతం లాంటిదని, ఇది ముమ్మాటికి దొంగదారి చర్యేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట పథకం ప్రకారం 30 నుంచి 35% ఓట్లను ఫేక్ ఓట్లుగా చిత్రీకరించి వాటిని జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నుతుందని అన్నారు. బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఈ పద్ధతిని ప్రయోగించి సక్సెస్ అయ్యారని, దీంతో అదే ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలోనూ ప్రయోగించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ కుట్రలను కాంగ్రెస్ సైనికులు గట్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నిన్నటి వరకు ఓట్లను దొంగలించినటువంటి బీజేపీ ఇప్పుడు ఏకంగా సీట్లను కూడా అక్రమ పద్ధతిలో తొలగించేందుకు తెగబడ్డారని, ఇందుకు మీనాక్షి నటరాజన్ ఉదంతమే నిదర్శనమని విమర్శించారు. కాగా తాము మర్డర్లు చేసే వాళ్ళం కాదని, ప్రేమగా ఆప్యాయతగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళమని శ్రీధర్ బాబు అన్నారు. సింగరేణి కార్మికుల యోగక్షేమాల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు బొగ్గుబాయిల చుట్టూ తిరుగుతూ కార్మికులపై కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాతనే అసెంబ్లీ ఎన్నికల్లోకి పోతామని ప్రకటించారు. ఆలోచన చేసుకోవాలి. చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈ కసరత్తు చేసినట్టే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్. ఇది మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి పూర్తి స్థాయి వివరాలు మరి దాదాపు 40 పేజీలకు సంబంధించి 38 పేజీలకు సంబంధించి సమగ్రంగా ఏ విధంగా ధృవీకరణ జరుగుతాయి, నోటీసులు ఏ విధంగా ఇవ్వాలి, అనేక అంశాలు, ఏమేమి కాగితాలు రేపు ప్రొడ్యూస్ చేయాలి, ఏ విధంగా ఉండాలని ఒక సమగ్రమైన కార్యక్రమం తీసుకున్నాం. దానికి తోడు మా రాష్ట్రాలకు అదనంగా మన జిల్లా వరకు ఈ ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో జిల్లా వాసులకు అర్థమయ్యే విధంగా వారికి చిన్న ముఖ్యమైన కూడా మరి ప్రింట్ చేయడం జరిగింది. నిజంగానే అభినందన తెలియజేస్తున్నాం. ఏ జిల్లాలో జరగాలి చాలా సీరియస్ గా ఈరోజు రాహుల్ గాంధీ దీనిపైన దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నాం. రాష్ట్రంలో కూడా ఇక్కడ జరుగుతున్న దానికి ఎక్కడ కూడా తప్పిపోకుండా ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యకర్తలకు సందేశాన్ని ఇవ్వాలని పెద్దలందరినీ పంపించారు. మనం చేస్తా ఉన్న ఈ కార్యక్రమం భాగంలో ఒక పక్షాన మన పనులు కూడా చాలా సీరియస్ తీసుకోవాలి, తీసుకుని ముందుకు నడవాలని నేను మిత్రులందరినీ కూడా కోరుతాను. దీన్నే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ చేస్తూ ఉన్నారని బీహార్లో, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఉదాహరణలు కర్ణాటకలో జరిగిన ఉదాహరణలతో పాటు అనేక అంశాలు చెప్పారు. అన్ని చేస్తున్న ఇంకో పక్షాన బీజేపీ పార్టీ వారు వారికి అధికారం ఉందని ఇష్టారాజ్యంగా అడ్డంకులుగా జరిగిన సంఘటన ఓటు చోటుతో పాటు సీట్ల చోరీ కూడా చేస్తా ఉన్నాం. మన ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారు రాజ్యసభకు సంబంధించి
ప్రసాద్ గారి రాజ్యసభ నామినేషన్ తిరస్కరిస్తే, అంటే ఒక సీట్ను చోరీ చేసి వాళ్ళు ఎంత దూరమైన పోవడానికి ఎక్కడికి మనకు పోతా ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా మనకు కల్పించిన హక్కులను ఉపయోగించుకొని ముందుకోవాలి. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా రాష్ట్ర గారి అభ్యర్థులు ఈ పెద్దపల్లి బూత్ స్థాయి ఏజెంట్కి సంబంధించిన ఈ సమావేశంలో రాష్ట్ర తీర్మానాన్ని కూడా ముక్త కట్టడంతో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కు సంబంధించిన ప్రతి కార్యకర్త నాయకుడు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఖండిస్తూ ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఖచ్చితంగా మనం ఏ ముక్త కట్టడంతో ఏక గ్రీవంగాలని ప్రజలకు చెప్పే కార్యక్రమం చేయాలని అందరూ కోరుతా ఉన్నాను. డీసీసీ అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రాబోయే 10 సంవత్సరాలు అధికార కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. మెడికల్ దందాలతో కార్మికులను దోచుకున్నది, కొత్త బాబులు రాకుండా కుట్ర చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. బూత్ లెవెల్ అధికారులు నిర్వహించే ఓట్ మ్యాపింగ్ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ పేరిట జరుగుతున్నటువంటి కుట్రలను ప్రజలకు తీసుకెళ్లి సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మన ఓటర్ని మనం కాపాడు. దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఎలాంటి అరాచకం జరగకుండా మన ఉనికిని మనం భద్రత చేసుకోవాలని ఇవాళ ఏ రకంగా ఈ దేశాన్ని కాపాడుకోవాలన్న కార్యాచరణను మీకు బ్రహ్మాండంగా చూపించడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఇవాళ నాయకులందరూ కూడా బాధ్యతగా మన ఓటును కాపాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా. దాంతోపాటు మీ అందరినీ కోరుతా ఉన్న బంధువులారా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజా సంక్షేమాలతో అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ తరుణంలో అన్ని చేస్తున్న మన పైన నిరంతర పురోగతి కార్యక్రమానికి ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ ఒకటి, టీఆర్ఎస్ పార్టీ ఒకటి, బీజేపీ ఏ పార్టీ ఏదో తెలియదు, వాళ్ళు ముగ్గురు ఒకటే ఈరోజు లేనిపోయి నిందలేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కానీ ప్రజలు వారి గతంలో 3 సార్లు బుద్ధి చెప్పి పెద్ద గుండు సున్నా ఇచ్చారు. ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో, మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినాయా భూపాతాలకి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేను మీ అందరూ కూడా కోరుతా ఉన్నా. బంధువులారా, శ్రీధరబాబు గారి నాయకత్వంలో పెద్దపల్లి జిల్లా బ్రిటన్ మరి మీ అందరితో పాటు కలిసి నేను మరి పనిచేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందరూ నాయకులు కలిసి పరంగా తరుణంలో మరో 8 ఏళ్ల వరకు 5 ఏళ్ల వరకు మనమే ఉండాలి. ప్రతి పేదవాడికి సంక్షేమం అందజేయాలి. రైతు ముఖాల చిరునవ్వుతో ఎప్పటికీ సమస్యలు రాకుండా చెయ్యాలంటే ఇవాళ కూటమి మాటలు మాట్లాడుతూ దొంగ నాటకాలు ఆడుతూ మనం ముందుకు వస్తున్న ఈ తగులు బాధలను పొందబెట్టే కార్యక్రమాన్ని ఇంకా గట్టిగా చేయకపోతే మనం అందరం నష్టపోతామనే అంశాన్ని ఒక్కసారి గుర్తించుకోవాలి. ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విజయ రమణారావు, ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాలరావు, టీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. బీజేపీ ఎస్ఐఆర్ పేరుతో పెద్ద కుట్రకు తెరలేపిందని, దేశవ్యాప్తంగా తామే గెలుస్తామనే అహంకారంతో ఉన్న బీజేపీ నాయకులు కుట్రలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పెద్ద కుట్ర చూస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ముసుగేసుకొని ఈ ఎస్ఐఆర్ అనేది ఏదైతే ముందుకు తీసుకొచ్చిందో దాన్ని ఎదురు కొట్టేందుకు మనమందరం ఈరోజు ఈ ఎస్ఐఆర్ ట్రైనింగ్ లో
మన డిసిసి ఉంటారు. చెప్పేది రెండు అంశాలు. ఇవాళ మనము స్పష్టంగా చూస్తున్నాము, ఓట్ చోరీ అనేది మన కళ్ళగా జరుగుతున్నది. పార్లమెంట్లో కూడా మీరు చూస్తున్నారు, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు చేసినాం. ఓట్ చోరీ జరుగుతున్నది దేశవ్యాప్తంగా. ఎలక్షన్ అప్పుడు గెలుపు ఓటమి అనేది ఉంటుంది, కానీ ప్రత్యేకంగా మీరు గెలుస్తారు, మీరు ఓడిపోతారు, మళ్ళీ మీ పక్కడు గెలుస్తారని చెప్పి స్పష్టంగా బీజేపీ వాళ్ళు 6 నెలల ముందు, సంవత్సరం ముందు ఏదైతే అహంకారం కూడా చెప్తున్నారో దాన్ని తిప్పికొట్టే అవసరం ఉన్నది. మీరు చూస్తున్నారు, రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ గా సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ అప్పుడు కేవలం 5,000-6,000 ఓట్లతో ఓడగొట్టింది. మళ్ళీ అదేవిధంగా నవీన్ పట్నాయక్ ఒడిశాలో కొన్ని వేల ఓట్లతో ఓడిపోయింది. మళ్ళీ తమిళనాడులో స్టాలిన్ని కొన్ని వేల ఓట్లతో ఓడిపోయింది. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవడం చాలా అవసరము. 70 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు ఏదైతే మన రాజ్యాంగం మన ఓటు హక్కు గురించి రాసిందో, ఇవాళ మీ అందరి బాధ్యత, మీ అందరూ పిఎల్ఏ2 ఏజెంట్ లేక అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక్కొక్కరు అంబేద్కర్ అయ్యి మన ఓటర్ను కాపాడడానికి ఈ రోజు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ సైన్యం లేక తయారవ్వాలని చెప్పి ఈరోజు నేను కోరుతున్నాను. మీరందరూ ఒకసారి చేతులు ఎత్తి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీరు మన దేశవ్యాప్తంగా జరిగే అరాచకం, ఈ అహంకారం ఏదైతే ఉన్నదో గడప గడప గల్లీ గల్లీ కట్టి చెప్పాలి. మన పిల్లల భవిష్యత్తుతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆడుకుంటున్నారని చెప్పి మీరు కళ్ళారా చూస్తున్నారు. మన పిల్లలేమో కష్టపడి నీట్ పేపర్లు రాస్తే వాళ్ళు నీట్ పేపర్లతో ఏం చేస్తారు, దందా చేస్తారు. బీజేపీ మంత్రులు ఈరోజు మన పిల్లల భవిష్యత్తుతో దందా చేస్తున్నారు, వాళ్ళు దందాలని చెప్పి ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. నీట్ పేపర్ చాలక మన చిన్న పిల్లలు సిబిఎస్ఈ ఎగ్జామ్ రాస్తే దాంట్లో కూడా వాళ్ళు దండాలు చేస్తున్నారు. అంటే ఒక మంత్రి ఏమో మన పిల్లల భవిష్యత్తులో దందా చేస్తారు, ఇంకో మంత్రి ఏమో గోల్ స్కాన్ చేస్తారు, ఇంకో మంత్రి ఏమో ఎక్స్ట్రీమ్ ఫైల్స్ ఈ ఫైల్స్ ఆ ఫైల్స్ అని చెప్పి అమెరికా పోయి మోడీ గారే డాన్స్ చేస్తున్నాడు వేరే ప్రైమ్ మినిస్టర్ కోసం. ఇట్లా బతకాలని చెప్పి మీరు ఆలోచించాలి. వాళ్ళ పిల్లలేమో హార్వర్డ్ పోతున్నారు, అమెరికా యూనివర్సిటీ పోతున్నారు, మన పిల్లలేమో పేపర్ లీక్ అని చెప్పి ఈరోజు సూసైడ్ చేసుకునే ఆలోచనలు వస్తున్నాయి. మీరు ఈ ప్రశ్నలన్నీ మన ఇంట్లో ముచ్చట పెట్టడం అవసరము. మీరందరూ మన రాజ్యాంగం కాపాడే సైనికులుగా తయారయ్యి ఫౌండేషన్ పునాది స్ట్రాంగ్ ఉంటేనే మనం వచ్చే ఎన్నికల్లో గట్టిగా కొట్టొచ్చని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. మొదటిగా ఇవాళ రేపు నేను నిన్న కూడా చెప్పిన, ఇవాళ రేపు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పిచ్చోడు తిరుగుతున్నాడు, గులాబీ పిచ్చోడు తిరుగుతున్నాడు. ఎవరు తెలుసా గులాబీ పిచ్చోడు? కేటీఆర్. మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకొని మన పిల్లల భవిష్యత్తు సిగరెట్ బిల్డింగ్ వేసానని చెప్తాడు, రేపు పట్టాలు లాగేశానని చెప్తాడు. 30 కేసులు ఉంటే కానీ నువ్వు లీడర్ కాలేవని చెప్పి మన యువకులను బడకాయిస్తున్నారు. నేను ఈరోజు ఈ వేదిక నుంచి కేటీఆర్ ని సవాల్ విసురుతున్నాను. మన పిల్లల కోసం గత 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు కదా, నువ్వు మన పిల్లల కోసం ఏం చేసినావు అని చెప్పి ఈరోజు వారిని స్పష్టంగా అడుగుతున్నాను. మన పిల్లలకి తప్పుదారా తీసుకపోయి కేసులు పెట్టి జైల్లో కూర్చోలేక పెట్టుంటే ఆయన ఏమో అమెరికా పోతాడు, ఇంగ్లీష్ లో స్పీచ్ ఇస్తారు. అంటే మన పిల్లలు ఇవ్వద్దా? మన పిల్లలు మంచి ఇంగ్లీష్ మాట్లాడొద్దా? మన పిల్లలు ఉద్యోగం చేయొద్దా? అందుకని ఈరోజు మనం అందరము ఈ ఎస్ఐఆర్ లాంటి ప్రోగ్రాంలు మంచిగా విని మంచిగా ట్రైనింగ్ తీసుకొని మన గడప గడప కట్టి ఈ అహంకారంతో ఏదైతే మీరు ప్రవర్తిస్తున్నారో బీజేపీ బీఆర్ఎస్ కూటమి దాన్ని తిప్పికొట్టే అవసరం ఉన్నది. మీరందరూ ఒక సైన్యం లేక గట్టిగా కొట్లాడతారని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. మా నెక్స్ట్ ఎలక్షన్ కి పునాది ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడే రాజన్న గారు చెప్పారు, విప్పు గారు కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక్కడనే ఉంటామని. ఈ కార్యక్రమం ఇంపార్టెన్స్ ఎందుకంటే ఇంతకంటే చెప్పలేదు. ఎక్కడ కూడా ఒక్కొక్క కాన్స్టిట్యూషన్
వాళ్ళు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చాక మార్చారు. అవి ఎక్కడెక్కడ మార్చింది, ఎక్కడెక్కడ డిలీట్ చేసింది. కాంగ్రెస్ ఎక్కడెక్కడ గట్టి ఉన్నదో అక్కడే తీసేశారు. అందుకోసం బిఎల్ఆర్ అంటే మనం మాకు ఓటర్ ఎంత ఇంపార్టెంట్, బిఎల్ఏ దాని ఒక పద్ధతులు ఇంపార్టెంట్. కాబట్టి మీరు మీ బాధ్యతలు చాలా సీరియస్ గా తీసుకొని చిత్తశుద్ధితో తీసుకొని అరువు ఉన్న ఓటర్ అందరినీ కాపాడే బాధ్యత మీరు ఉందని మనం చేసుకుంటున్నాం. ఈ ఎస్ఐఆర్ అంటే ఇంతకుముందు మా అనిల్ చెప్పిండు, ఈ ఎస్ఐఆర్ అంటే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అని. ఒకప్పుడు ఈ ఎస్ఐఆర్ అనేది 1951 లో స్టార్ట్ అయింది. అర్హత ఉన్న ఓటర్లు ప్రతి ఒక్కరు ఓటు వేయాలన్నది. ఇప్పటికి 10 సార్లు రివిజన్ అయింది. ఎప్పుడు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు కాలేదంటే అప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండే గవర్నమెంట్ లో, యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంతకుముందు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీ ఉండే. ఇప్పుడు ఏమైంది, మీ అందరికీ తెలుసు, మన మీనాక్షి నటరాజన్ గారిది ఒక ఎలక్షన్ లో అఫిడవిట్ లో క్రిమినల్ కేసు పెట్టాలి, ఉంటే డిక్లేర్ చేయాలి. వారి మీద క్రిమినల్ కేసు లేదు, వారి మీద ఎఫ్ఐఆర్ లేదు, డిక్లరేషన్ లేదు. ఒక చిన్న సివిల్ నోటీస్ మీద ఆమెకు సంబంధం లేదు కూడా చూసి డెమోక్రసీని మోడల్ చేశారని అందరికీ తెలుసు. ఇది కావద్దంటే ఈ బాధ్యత బిఎల్ఏ మీద పెట్టాం. కాబట్టి బిఎల్ఏ చాలా సీరియస్ గా మీరు చాలా చిత్తశుద్ధితో చేస్తే ఈ రోజు మీరు బూత్ లెవెల్ నుంచి ఇది ఉండి పనిచేసేదే కాదు, అవగాహన అందరికీ ఉన్న ఎంపీలు చదువుకున్న వాళ్ళు బిఎల్ఏ ఎక్కడ కావాలని. నేనేమన్నంటే చదువుకున్న వాళ్ళు ఉంటే మంచిది, కానీ బూత్ మీద అవగాహన ఉంటుందే బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటే చాలా న్యాయమైన కాంగ్రెస్ పార్టీకి. అంతకుముందు ఎస్ఐఆర్ శిక్షణ జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ పట్కార్, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఇరావర్తి అనిల్, రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్, ఎస్ఐఆర్ జిల్లా యూత్ స్థాయి ఏజెంట్లకు శిక్షణనిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, నాయకులు, అధిక సంఖ్యలో బిఎల్ఏలు పాల్గొన్నారు.